తప్పించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారనేది కనిపిస్తూ ఉంది. ఇది అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు అంకం రావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే కృష్ణకాంత్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, సురేందర్ నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా రావు గారు నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి అంటే ఒక మనిషి బ్రతికుండగానే చాలా అంటే ఇప్పుడైతే హైకోర్టులో వారికి చొక్కెదిరైందని చెప్పొచ్చు. హైకోర్టులో నిరాకరించింది ఈ ఆరోపణలపైన నమోదైన కేసులు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకైతే హైకోర్టు నిరాకరించింది. ఎందుకంటే కేసు దర్యాప్తు దశలో ఉంది. ఇప్పుడు ఈ ఉత్తర్వులు మాత్రం ఇవ్వడానికి వీల్లేదు, ఇవ్వడానికి కుదరదు అనేది చాలా స్పష్టం చేసింది హైకోర్టు, క్లియర్ ఇది. అయితే కేసులో మనం అబ్జర్వ్ చేస్తే 4 కోట్ల రూపాయల విలువైన భూమిని ఒక వ్యక్తి మరణించకుండానే డెత్ సర్టిఫికేట్ని క్రియేట్ చేశారు అంటే అర్థం చేసుకోవాలి ఏ స్థాయి వరకు వీరి ఈ దిగజారిపోయారనల్లా, లేదంటే ఏ స్థాయి వరకు వీరి దోపిడీ వెళ్ళింది అనుకోవాలన్నా. గతంలో వారు ఏ రకమైన వ్యాఖ్యలు చేసేవారు, ఏ రకంగా మాట్లాడుతుండేవారు అందరికీ తెలుసు. స్పీకర్గా పనిచేసిన సందర్భంలో ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా న్యూట్రల్గా వ్యవహరించకుండా ఒక పార్టీ తరపున రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఇష్టారీతిని వ్యవహరించడం, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం, వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ చూసి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ చేసి మళ్ళీ మరి వారు నిజాయితీగా ఉండాల్సింది పోయి ఒక వ్యక్తి చనిపోకముందే డెత్ సర్టిఫికేట్ని క్రియేట్ చేసి వారసుల్ని క్రియేట్ చేసి వారి కుమారుడి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా సార్. ఏం చెప్తారు, ఎలా రెస్పాండ్ అవుతారు ఈ విషయాలపైన? ముందుగా నవీన్, మీకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, సురేందర్ నాయుడు గారికి, కృష్ణకాంత్ గారికి, వీక్షకులందరూ కూడా శుభ మధ్యాహ్నం. ఇందుట్లో మామూలుగా ముందుగా ఒక మాట చెప్తాను. నేను శాసనసభాపతి అయినా, లోక్ సభాపతి అయినా, శాసన మండలి సభాపతి అయినా వాళ్ళకంటూ గౌరవ మర్యాదలు, వ్యక్తిత్వాలను చూసి కొంతమంది నియమిస్తూ ఉంటారు. దానికి సంబంధించి గతంలో 1983, 89 వరకు కూడా దానికి ఒక గౌరవభావం ఉండేది. నిజంగానే వాళ్ళు అట్లానే వ్యవహరించేవాళ్ళు. ఇప్పుడు ఇతను కనుక చూసుకుంటా ఉంటే, మీరు ఇప్పుడు చెప్పినట్లు శాసన సభాపతిగా ఉంటూ వాళ్ళ ప్రభుత్వం తరపున ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నారంటే దానికి ఒక విలువ అనేది ఉంటుంది. అలా కాకుండా పార్టీ కార్యక్రమంలో పాల్గొని అక్కడ కొంతమంది ఏదైతే మామూలుగా జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళు అడిగిన ప్రశ్నకి నేను ముందుగా పార్టీ సభ్యుడిని, పార్టీ నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టింది, నేను ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి ముందుగా నాకు పార్టీ ముఖ్యం, తర్వాత ఏదైనా మాట్లాడినటువంటి గనుడు ఈ యొక్క తమ్మినేని సీతారాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట మాట్లాడాడు. ఏమని? నీ పక్కన ఉన్నటువంటి గన్మ్యాన్లందరినీ తీసేసి, అంటే జెడ్ కేటగిరీ అందరిని తీసేసి ఒకసారి ప్రజల మధ్యకి రా, నేను లేపేస్తానన్న గనుడు కూడా ఆయనే. అలాగే అమరావతి గురించి ఎంత నీచాతి నీచంగా మాట్లాడాడో మనందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఇంతకంటే గొప్పగా వ్యవహరిస్తాడని గాని, ఆ విలువలు పాటిస్తాడని గాని, సభాపతిగా ఉన్నప్పుడే విలువలు పాటించని వ్యక్తి ఈ రోజు ఈ యొక్క 900 గజాల స్థలం, 4 కోట్ల రూపాయల విలువైన భూమిని ఆ వ్యక్తి జీవించి ఉండగానే మరణించారని చెప్పని మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించేసి దానికి వాళ్ళకి వారసులు లేకపోతే వారసులుగా ఒరిస్సా నుంచి ఒక మహిళను తీసుకొని వచ్చేసి వారసురాలిగా చూపించేసి ఈ స్థలాన్ని తన కుమారుడి పేర రాయించుకున్నాడు అంటే ఎంత గుండెలో తీసిన బంటో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వ్యక్తి అసలు నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో శాసనసభ్యులు కావచ్చు, ఆ పార్టీలో ఉండే వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ఇలాంటి సర్వ సహజం, వాళ్ళు ఇలాంటి చేయటంలో నిష్ఠానితులు చూస్తూనే ఉన్నాం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇలాంటి వ్యక్తుల కోసమే తీసుకురావాలని ప్రయత్నం చేశారనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం కొద్దీ ప్రజలు గుర్తించారు కాబట్టి, ఈ రోజు వాళ్ళని పదవి నుంచి దించారు కాబట్టి మన భూమి, మన ఇల్లు, మన స్థలాలు, ఈ రోజు మన వ్యాపారాలు మనకుగా ఉన్నాయి. లేదంటే ఈ పాటికి ఈ 2 సంవత్సరాల్లోనే ఎవ్వరు కూడా స్వతంత్రంగా ఇది నా భూమి అని చెప్పుకునే హక్కు అయితే ఉండేది కాదు. ఇంత అసలు ఒక మనిషి బ్రతికుండంగాలోనే చనిపోయినట్టు సృష్టించారు అంటే దీంట్లో ఇప్పటికీ 8 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళు ముగ్గురు సొంత కారు కూడా వాడుకోకుండా ఫోన్లు కూడా ఇంట్లో వదిలేసేసి పరారయ్యారు అంటే నేరం అంగీకరించినట్టే కదా. అసలు ఒక శాసన సభాపతిగా చేసిన వ్యక్తి పరారయ్యాడంటే ఇంతకంటే నీచాతి నీచం ఇంకేముంటుంది, ఇంతకంటే దిగజారుడు ఇంకేముంటుంది? ఒకసారి ఆలోచించు నవీన్. డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు
శాసనసభాపతిగా ఉండి ఫర్నిచరు అంటే తన కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ కి విలువ కట్టండి, లేదంటే తీసుకుని వెళ్ళండి, విలువ కడితే నేను దానికి డబ్బులు చెల్లిస్తాను అని చెప్పని ఆయన వారికి ఒక లేఖ రాస్తే దాన్ని మరుగున పెట్టి దాన్ని బహిర్గతం కానివ్వకుండా అంబడి రాంబాబు అలాగే శ్రీనివాసులు రెడ్డి వాళ్ళిద్దరి పేరు మీద ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఏ విధంగా వేధించేసి ఆయనకి ఆత్మహత్య చేసుకునే విధంగా కారకులయ్యారో మనందరం స్పష్టంగా చూస్తూనే ఉన్నాం, చూసాం కూడా. మరి ఆ యొక్క ఉసురు ఊరకబోతుందా? మరి ఆయన్ని ఆ విధంగా వేధించి ఆయన మరణానికి కారణమైనటువంటి ఈ వ్యక్తులు ఈ రోజు ఆ శాసనసభాపతిగా వ్యవహరించినటువంటి ఈ యొక్క తమ్మినేని సీతారామును కనుక చూసుకుంటా ఉంటే ఏ విధంగా చేశాడో మనకు అర్థమవుతా ఉంది. గతంలో ఆయన మాట్లాడిన మాటలు, అలాగే శాసనసభాపతిగా ఆయన నిర్వహించిన తీరుతెన్నులు, ఇవన్నీ కూడా మనందరం గమనించాం. అమరావతి ఉదంతం వచ్చిన తర్వాత అతను ఏ విధంగా మాట్లాడాడు, అలాగే ఇప్పుడు ఈ ఆస్తులకు సంబంధించి ఇంకా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. నవీన్, ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అవన్నీ వస్తాయి, విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఒకటి మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే ఈ విచారణే కాదు, దీని మీదే కాదు నవీన్, ఇంకా చాలా ఆస్తులు అతని ఈ విధంగా దౌర్జన్యంగా తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అతను తీసుకున్నాడని చెప్పిన విషయాలు, చాలా విషయాలు కూడా బయటకు వస్తానే ఉన్నాయి. త్వరలోనే అవన్నీ బయటకు వస్తాయని అయితే నేను భావిస్తున్నాను. వారంతటి వారే విచారణకు హాజరైతే బాగుండేది, కానీ ఎందుకంటే సభాపతిగా పనిచేశారు కాబట్టి వారంతటి వారే